పోస్ట్ పార్టమ్ రేజ్ అండ్ ఇంటిమసీకి ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద రీల్. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది చూడకపోతే అది చూసి అప్పుడు ఇక్కడికి రండి. అయితే ఈ పోస్ట్ పార్టమ్ రేజ్ చెప్పుకున్నాం గదా! పిల్లల పుట్టాకొచ్చే పిచ్చి కోపం. ఇంత పిచ్చి కోపంలో ఇంటిమసీ ఎలాగా అన్నదే క్వెషన్. ఫస్ట్ పార్ట్‌లో చెప్పుకున్నట్టు ఎప్పుడైతే మీకోసం మీరు ఒక 15 నిమిషాల టైం, ఒక గంట టైం తీసుకుంటున్నారో అప్పటికే మీరు కొంచెం ప్రశాంత పడతారనమాట. ఇప్పుడు ప్రశాంత పడిన తర్వాత ఏం చేయాలి అనంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి మళ్ళీ. ఏంటా మార్పులు? ఫస్ట్ పొద్దున్నే లెగవగానే ఈరోజు ఏం చేయాలి అన్న లిస్ట్ కన్నా మీ పార్ట్నర్‌ని మీరు ఈరోజు ఎలా ఉంది? మీరెలా ఉన్నారు? నిద్ర బాగా పట్టిందా? అని అడగండి. కొంచెం స్మాల్ టాక్ ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు. అలాగే నిద్రపోయే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఏం జరగలేదు, రేపు ఇంకా ఏం మిగిలిపోయింది, ఈరోజు ఎందుకు అన్‌సాటిస్ఫైడ్‌గా ఉంది ఇలాంటివి మాట్లాడుకోకండి. చాలా మంచియి జరుగుతాయి. అంటే పిల్లలు కొడతారు, లేకపోతే మిమ్మల్ని చూసి నవ్వుతారు. చిన్ని చిన్ని మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటాయి. అవి కంపల్సరీగా షేర్ చేసుకోండి. అవే షేర్ చేసుకోండి. ఈ అవ్వని పనులు అవి ఎలాగో రేపు పొద్దునకుంటాయి. మీరు ఎలాగో ఒక లిస్ట్ రాసుకుంటారు, చేసుకుంటారు. కానీ నిద్రపోయే ముందు, లెగిసాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాడ్ మూడ్స్ వైపు వెళ్ళొద్దు. ఆ ఫీమేల్ పార్ట్నర్ ఈ రిలేషన్‌షిప్‌లోకి తను ఇంటిగ్రేట్ అవుదామని చూస్తోంది కదా! ఇవన్నీ తన వైపు ప్రయత్నాలు. అయితే మరి మేల్ పార్ట్నర్ చేసే ప్రయత్నాలు ఏంటి అంటే, వాళ్ళతో పాటు ఉండటం. అంటే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. చేతులు పట్టుకొని టీవీ చూడటం. ఆవిడ కాఫీ కలుపుతుందనుకోండి, మీరు పక్కనే ఉండడం. లేదా ఆవిడ అంట్లు తోముతుంటే మీరు అంట్లు సద్దటం. ఆవిడ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే మీకు నవ్వు తెప్పించే చిన్ని చిన్ని మీమ్స్ పంపించడం. రోజులో ఒక 2, 3 సార్లైనా మెసేజెస్ చేయడం. ఎలా ఉన్నారు? ఏంటి? మీరు ఆఫీస్‌లో ఉన్నారనుకోండి. హౌ ఈస్ యువర్ డే గోయింగ్? మీకేమైనా కావాలా? సాయంత్రం ఏమన్నా తెచ్చిపెట్టనా? ఇలా అనమాట. కీప్ ద కనెక్షన్ గోయింగ్. మీ వైపు నుంచి ఇఫ్ యూ కీప్ ద కనెక్షన్ గోయింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఆవిడకి కూడా మీ ఇద్దరు కలిపి ఈ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ ఎంటర్ అవ్వటం అన్నది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం. అదేంటి అంటే నాన్ సెక్షువల్ టచ్. నాన్ సెక్షువల్ టచ్ అంటే మీ పార్ట్నర్ నుంచి మీరు ఎటువంటి ఫిజికల్ రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా కేవలం వాళ్ళని ఒక మంచి లవ్వింగ్ వేలో రియాష్యూరింగ్‌గా ముట్టుకోవటం అన్నమాట. అంటే ఏంటి అంటే ఆవిడ పాలిస్తున్నప్పుడు భుజాలు నొక్కటం, కిచెన్‌లో ఉన్నప్పుడు చెయ్యి పట్టుకోవటం, లేకపోతే పడుకున్నప్పుడు మెల్లిగా నడుము నొక్కటం ఇలాంటివన్నమాట. వీటి వల్ల మీరు ఆవిడతోనే ఉన్నారు, కనెక్టెడ్. తర్వాత ఆవిడకి మీరు కావాలి, మీకు ఆవిడ కావాలి అన్న విషయం మీరు చెప్పకుండానే కమ్యూనికేట్ అవుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీరివి చేస్తున్నప్పుడు ఆవిడ కూడా ఆ గంట టైం ఆవిడ కోసం ఆవిడ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లోకి మీరు రీఇంటిగ్రేట్ అవ్వటం పెద్ద కష్టమేమీ కాదు. పేరెంటింగ్ ఎలా అయితే టీమ్ ప్లేనో ఇది కూడా టీమ్ వర్క్ లానే ముందుకు సాగాలి. మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే దిస్ ఇస్ హౌ ఐ ఫీల్ అని చెప్పి వాళ్ళని ఇక్కడ ట్యాగ్ చేయండి. మీరు చెప్పకుండానే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరన్నా ఇదే ప్రాబ్లమ్‌లో ఉన్నారని మీకు అనిపిస్తే షేర్ చేయండి. సేవ్ చేయటం మర్చిపోవద్దు. లైక్ అండ్ ఫాలో చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో మీ ముందుంటా. టిల్ దెన్ హ్యాపీ పేరెంటింగ్.